హాజరు కాబోతా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రజలు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని జేపీ నగర్లో గురుకుల పాఠశాలలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి సభ్యులు శారదలు ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార తయారీకి ఉపయోగిస్తున్న సరుకులను వంటగదిని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి ఆహార నాణ్యత గురించి ఆరా తీశారు. ఆరోగ్యం కొరకు తీసుకుంటున్న చర్యలు, వైద్య పరీక్షల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. కౌమార దశలో సరైన పౌష్టికాహారం తీసుకుంటేనే భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటారని, తప్పకుండా మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ప్రిన్సిపాల్ను ఆదేశించారు. ఎస్సీ గురుకులంను సందర్శించడం జరిగింది. అకస్మాత్తుక భాగంలో అక్కడ పోవడం జరిగింది. పోవడంలో అక్కడున్న స్టాఫ్ కానీ ఆ టైంలో ఎవరు కూడా అందుబాటులో లేరు. అక్కడ చూస్తే పప్పుచారు అంటారు కానీ పప్పుచారులాగా కాదు, ఒక నీళ్ళ రసంలాగా వస్తూ ఉన్నారు. ఎగ్స్ కూడా చిన్న చిన్న ఎగ్స్ ఇస్తున్నారు. అక్కడ పరిసర ప్రాంతంలో, వంటగదిలో పరిసర ప్రాంతంలో చూస్తే అంత అస్తవ్యస్తంగా కింద పురుగులు అవన్నీ కూడా కనిపించినాయి. దాంతో పాటు ఆ బియ్యం కూడా సరిగ్గా మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించడం కూడా జరిగింది. నాగర్ కర్నూలు జిల్లాలో ఎక్కడ చూసినా కానీ ఎగ్స్ నాణ్యత లేని ఎగ్స్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఒక ఎగ్గు మినిమం 50 గ్రాములు తగ్గకుండా ఉండాలి, కానీ అక్కడ 30 గ్రాములు, 25 గ్రాములు, 35 గ్రాములు అలా ఉన్నాయి. అవి దాంట్లో పౌష్టికాలు ఉండవు కాబట్టి అవి రిజెక్టెడ్గా అయిన ఎగ్స్నే తీసుకొచ్చి వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. ఆ సప్లై ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకురో వారి మీద కూడా చర్యలు తీసుకోవాలి, వారిని మార్చాలని కూడా కలెక్టర్కి ఆదేశించడం జరిగింది. కూరగాయ